డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పెనుగొండ అశోక్ సారు, పెనుగొండ అలివేలు మేడం దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడైనటువంటి సంతోష్ సారు ఇవాళ మన సంస్థకు నిత్యావసర సరుకులు ఇప్పించి మన సంస్థకు సాయం చేశారు. సార్, మీకు మా ఈ సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అశోక్ సార్, అలివేలు మేడం దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మేడం సార్, మరి మీరు ఇలాంటి పెళ్లి రోజుల్ని షష్ఠి కూడా దాటుకొని మరి ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేడం, మరి మా సంస్థ గురించి సార్ చెప్పగానే సంతోష్ సార్ స్పందించి ఇవాళ మీ పెళ్లి రోజు సందర్భంగా మా సంస్థకు సాయం చేయడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం సార్. మేడం, మరి మీరు ఇలాంటి పెళ్లి రోజుల్ని షష్ఠి పూర్తిని కూడా దాటుకుని మరి ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేడం, మరి అశోక్ సార్, మరి సంతోష్ సార్, మీరు ఏ ప్రొఫెషన్స్లో అయితే ఉన్నారో ఆ ప్రొఫెషన్స్లో ఆ దేవుడు మీకు మంచి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించి మీరు ఊహించిన దానికంటే మీరు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. మరి మా సంస్థ గురించి మీకు చెప్పగానే మీరు స్పందించి ఏ విధంగా అయితే సాయం అందించారో అదేవిధంగా దేవుడు ఎల్లవేళలా మీకు అండగా ఉండి మీరు మంచి ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. మరి అశోక్ సార్, మరి మీరు మేడం గారు ఇలాంటి పెళ్లి రోజుల్ని షష్ఠి పూర్తిని కూడా దాటుకొని మరి ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. మరి సంతోష్ సార్, మీ ప్రొఫెషన్లో మీరు ఊహించిన దానికంటే మీరు మంచి ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. ఫ్రెండ్స్, సంతోష్ సార్ని మనకు పరిచయం చేసిన వారు మన నిరంతర దాత మల్లికార్జున రెడ్డి సార్ పరిచయం చేశారు. సార్ సాయం చేయడమే కాకుండా సంతోష్ సార్ లాంటి వారిని కూడా మన సంస్థకు పరిచయం చేయడం ఎంతో గొప్ప విషయం. సంతోష్ సార్, మరి మా ఈ సంస్థకి ఇంత గొప్ప సాయం అందించిన మీ గొప్ప హృదయానికి మా ఈ సంస్థ తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరి మా ఈ సంస్థ చాలా పేద సంస్థ, మీలాంటి దాతల సహాయ సహకారాలతోనే మా ఈ సంస్థ నడపబడుతోంది. కాబట్టి మీకు వీలైనప్పుడు మా ఈ సంస్థకు మీ సాయం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం సార్. మరి మీ అమ్మ నాన్నకి ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి నిండు నూరేళ్ళ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భాగ్యాలతో ఉండాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అమ్మ నాన్న ఇలాంటి పెళ్లి రోజుల్ని షష్ఠి పూర్తిని కూడా దాటుకుని మరి ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. మరి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ దేవుని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్.